అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుటుంబంలో గొడవలు, కూరగాయల కత్తితో ఇల్లాలు, అన్నవాళ్లను వదిలేసి కట్టుకున్నవాడి కోసం జీవితాన్ని అంకితం చేసే త్యాగమూర్తులు భార్యలు. అలాంటి వాళ్లను పురుగుల కంటే హీనంగా చూస్తున్న కసాయి భర్తలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఓ ఇల్లాలు. భర్త వేధింపులు తట్టుకోలేక విసిగి వేసారిన భార్య తెగించింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైరా మండలం గొల్లపూడికి చెందిన పొరాళ్ల రవికి 9 ఏళ్ల క్రితం లక్ష్మితో వివాహం జరిగింది. దంపతులకు కుమార్తె కూడా ఉంది. రవి విద్యాశాఖలో సిఆర్పిగా పనిచేస్తూ 6 నెలల క్రితం మద్యం సేవించి విధులకు వెళ్లడంతో అధికారులు అతన్ని తొలగించారు. అప్పటి నుంచి రవి ఖాళీగానే ఉంటున్నాడు. దీంతో అతని భార్య లక్ష్మి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది. ఉద్యోగం చేయకుండా మద్యానికి బానిసైన రవి నిత్యం భార్యతో గొడవ పడేవాడు. రవి వేధింపులు తట్టుకోలేక ఇప్పటి వరకు 18 సార్లు లక్ష్మి తన పుట్టింటికి వెళ్ళింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి తిరిగి దంపతులను కలిపేవారు పెద్దలు. అయితే అకౌంట్లలో ఉన్న కొంత డబ్బును కూడా రవి మద్యానికే ఖర్చు చేస్తున్నాడని లక్ష్మి అతను ఫోన్ కూడా లాక్కుంది. ఈ విషయంలో దంపతులకు మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన లక్ష్మి కూరగాయల కత్తితో భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తన భార్యకు తనతో ఉండడం ఇష్టం లేదంటూ రవి చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా తనని చంపేపోతానని పదే పదే భార్య చెప్పేదన్నాడు. తాను ఏ తప్పు చేయకపోయినా తనపై నిందలు వేసి దాడి చేసిందని పోలీసులకు తెలిపాడు. ఇష్టం లేదు. వాళ్ళు 9 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. 9 సంవత్సరాల దగ్గర 18 సార్లు పోయింది పుట్టింటికి. వాళ్ళ నాన్న వాళ్ళు గద్దించి మనం పంపించారు. ఎప్పుడు పోయినా ఆడపిల్లి వెళ్ళి ఆడే ఉంటుంది. ఇక నేనే అసలు ఇష్టం లేకపోతే ఇంటికాడే ఉండు, మీ ఇంటికాడే ఉండు, ఏదో ఒకటి చేసుకొని నువ్వు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, ఎవరంతటి వాళ్ళు దూరం ఉంటే మంచిగా ఉంటాం. అసలు అట్లా కాదు. మన ఈ మధ్య ఒకసారి వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్నకి చెప్పింది, వాడిని జరిపే వస్తగా నేనైతే పొరపాట్లు వాడు నేను రానిగా వాళ్ళ నాన్న గద్దించి ఎట్లా అట్లా ఉండండి అంటే, నువ్వు ఎట్లా పంపిస్తావా, నేను వాడిని జరిపే వస్తా, నువ్వు పక్కంటే ఇంట్లో చెబుతున్నాడు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని ఎదుర్కొంటున్నా, చచ్చిపోలేదు అని అంటారు పక్కంటే ఇంట్లో. నువ్వు మీ ఇంటికాడే ఉండు, ఆ కాడ మంచిగా ఉంటేనే మంచిగా ఉందాం, లేకపోతే నువ్వు మీ ఇంటికి పో అంటే, నేను నీతో మంచిగా ఉండే ప్రసక్తి లేదు, కానీ నేనైతే ఒట్టికి పోను, నిన్ను చంపిపోతా అని అంటారు. చంపేది పోవాలి. చాలా మంది పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకుంటారు. ఆ విధంగా ఆయన పాఠమే, కానీ నన్ను ఎందుకు చంపాలన్నా నేను ఏమనుకున్నాను అన్నా కూడా భయం. కుటుంబ గొడవల కారణంగానే రవిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. రవి భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. గొల్లపూడి గ్రామంలో ఈరోజు మార్నింగ్ సుమారు 7:30 గంటల ప్రాంతంలో భార్యాభర్తల కుటుంబ కలహాల విషయంలో భార్య పొరాళ్ల లక్ష్మి వాళ్ళ భర్తను కత్తి తీసుకొని ఇంజరీ చేయడం జరిగింది. సో వెంటనే వాళ్ళ హస్బెండ్ని ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ భార్యను అదుపులో తీసుకున్నాం. సో కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. భార్యాభర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. అలాగే భార్యకి భర్త భరోసా కావాలి, కానీ భారం కాకూడదు. అప్పుడే భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.